హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు సిలబస్ అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ గురించి మనం కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో ఉండొచ్చు ఫ్రెండ్స్. ప్రిలిమ్స్కి వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఇండియన్ హిస్టరీ వచ్చేసి 30 మార్క్స్, జాగ్రఫీ 30 మార్క్స్, సొసైటీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో వచ్చేసి మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర ఉంటుంది. జాగ్రఫీలో వచ్చేసి ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ అంటే ఇండియా అండ్ ఏపీ రెండింటికి సంబంధించి ఎకనామిక్ జాగ్రఫీ గురించి, హ్యూమన్ జాగ్రఫీ అది కూడా ఇండియా అండ్ ఏపీ గురించి హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది. నెక్స్ట్ సొసైటీలో వచ్చేసి మనకి 30 మార్క్స్కి భారతీయ సమాజ నిర్మాణం, సామాజిక సమస్యలు, సంక్షేమ యంత్రాంగం. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఏంటంటే అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు. ఈ మూడిటి మీద మనకి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి ఉంటుంది. అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి లాజికల్ రీజనింగ్, మానసిక సామర్థ్యాలు, ప్రాథమిక సంఖ్యాశాస్త్రం. వీటి గురించి మనకి మెంటల్ ఎబిలిటీలో 30 మార్క్స్ ఉంటుంది. మనం ప్రిలిమ్స్లో ఈ ప్రాచీన భారతదేశ అంటే ఏంటంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ వీటిలో మనకి త్రీ టర్మ్స్గా ఇచ్చున్నారు ఫ్రెండ్స్. అందులో నుంచి మనం డెప్త్గా ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. అంటే మనకి పేపర్స్ ఉంటాయి కదా, పార్ట్ 1 వచ్చేసి, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పేసి 4 ఉంటాయి. అందులో ప్రిలిమ్స్లో పార్ట్ 1 వచ్చేసి భారతదేశ చరిత్ర. ఇందులో మనం చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫస్ట్లో ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర అనేసి. ఈ ప్రాచీన చరిత్రలో వచ్చేసి మనకి సింధు లోయ నాగరికత మరియు వేదయుగం, బౌద్ధం మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, మరియు మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పం, సాహిత్యం, హర్షవర్ధనుడు. వీటి గురించి మనకి ప్రాచీన చరిత్రలో ఉంటుంది. అది మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో. నెక్స్ట్ వచ్చేసి మధ్యయుగ చరిత్ర. ఈ మధ్యయుగ చరిత్రలో చోళ పరిపాలన వ్యవస్థ, ఢిల్లీ సుల్తానేట్ మరియు మొఘల్ సామ్రాజ్యం వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పం, భాష మరియు సాహిత్యం, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక చరిత్ర. ఆధునిక చరిత్రలో వచ్చేసి 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం, భారతదేశంలో బ్రిటిష్ అధికారం యొక్క ఆవిర్భావం మరియు ఏకీకరణ, పరిపాలన, సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో మార్పులు, 19వ మరియు 20వ శతాబ్దాలలో సామాజిక మరియు మతపరమైన సంస్కరణ ఉద్యమాలు, భారత జాతీయ ఉద్యమం. ఇవి వివిధ దశలు మరియు ముఖ్యమైన సహకారం, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి స్వాతంత్ర్యం తర్వాత ఏకీకరణ మరియు దేశంలో పునర్వ్యవస్థీకరణ. దీని గురించి ఆధునిక చరిత్రలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 ఫ్రెండ్స్, భౌగోళిక శాస్త్రం. సాధారణ మరియు భౌతిక భౌగోళిక శాస్త్రం అంటే మన సౌర వ్యవస్థలోని భూమి లోపలి భాగం, ప్రధాన భూరూపాలు మరియు వాటి లక్షణాలు. అండ్ వాతావరణ, సముద్ర నీరు, ఆటుపోట్లు, తరంగాలు, ప్రవాహాలు, భారతదేశం, ఇండియా చిత్రాలు, డ్రైనేజీ వ్యవస్థ, నేలలు మరియు వృక్ష సంపద, సహజ ప్రమాదాలు మరియు విపత్తులు మరియు వాటి నిర్వహణ. భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక భౌగోళిక శాస్త్రం. సహజ వనరులు మరియు వాటి పంపిణీ, వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ, రవాణా, కమ్యూనికేషన్, పర్యాటకం మరియు వాణిజ్యం.
భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మానవ భౌగోళిక శాస్త్రం. మానవ అభివృద్ధి, జనాభా, పట్టణీకరణ మరియు వలసలు, జాతి, గిరిజన, మత మరియు భాషా సమూహాలు. పార్ట్ 3 వచ్చేసి భారత సమాజం. భారతీయ సమాజ నిర్మాణం, కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, జాతి, మతం మరియు స్త్రీ, వీటి గురించి భారతీయ సమాజ నిర్మాణంలో ఉంటుంది. అండ్ సామాజిక సమస్యలు వచ్చేసి కులతత్వం, మతతత్వం మరియు ప్రాంతీయవాదం, మహిళలపై నేరం, బాలల వేధింపులు మరియు బాల కార్మికులు, యువత, అశాంతి మరియు ఆందోళనలు, ఇవి వచ్చేసి సామాజిక సమస్యలు. నెక్స్ట్ సంక్షేమ యంత్రాంగం. పబ్లిక్ పాలసీలు మరియు సంక్షేమ కార్యక్రమాలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, బీసీలు, మహిళలు, వికలాంగులు మరియు పిల్లల కోసం రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన నిబంధనలు. అండ్ పార్ట్ 4 వచ్చేసి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో వచ్చేసి అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు. సో ఈ 3 అంశాలపైన మనకి పార్ట్ 4 ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పార్ట్ 5 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీలో మనకి లాజికల్ రీజనింగ్ ఉంటుంది. లాజికల్ రీజనింగ్లో స్టేట్మెంట్ అండ్ అసెంబ్నెన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇవి లాజికల్ రీజనింగ్లో ఉంటాయి. అండ్ మానసిక సామర్థ్యం అనే దానిలో వచ్చేసి నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, యాడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, సంబంధాలు, ఆకారాలు మరియు వాటి ఉపవిభాగాలకు సంబంధించిన సమస్యలు, ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ మానసిక సామర్థ్యంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి